ఒక క్వశ్చన్ అడగచ్చు? అడగండి. ఇక్కడ మిమ్మల్ని నేను అడగకూడదు, మీ అంటే యాజ్ ఐఏఎస్ ఆఫీసర్గా, బట్ ఎంతమంది ఏపీలో మిమ్మల్ని గుర్తుపడతారు? వైసీపీకి బాగా ఊదే మీడియా వాళ్ళు చూపించలేదు, టీడీపీకి సైడ్ ఉన్న మీడియా వాళ్ళు చూపించలేదు. ఎవరు చూపించలేదు అనే దానికన్నా చూపించేలాగా మీరేం చేయలేదని నేను అంటారు. అంటే ఏం చేస్తే చూపిస్తారు? ఐపీఎస్లు ఐఏఎస్లు యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా అని అంటే, సిద్ధాంతం గొప్పదై ఉండాలి, ఆశయం ఉన్నతమైనదై ఉండాలి, దాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలి. చేయలేకపోయారు. ఉచితాలు లేకుండా జనాలకు ఉపయోగపడే విధంగా ఎలా తీసుకెళ్తారు అసలు? ఏబుల్ బాడీగా ఉండి 40 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు ఉండి పెన్షన్లు ఇవ్వడం, వాళ్ళకు కూడా నేను 45 ఇచ్చేస్తా, 50కి ఇచ్చేస్తా, 30కి ఇచ్చేస్తానంటే ఎంత రిడిక్యులస్ అది. వాళ్ళకి ఏమి ఇవ్వాలి? నువ్వు పని ఇవ్వాలి. ప్రపంచంలో అత్యధికమైన నిరుద్యోగం ఉన్నటువంటి దేశంగా ఈరోజు భారతదేశం వచ్చింది. పొలిటీషియన్ ఎంతసేపు నా అధికారాన్ని వాడుకోవడం, వైలేట్ చేసిన దాన్ని సమర్థించుకోవడం, తప్పులు చేయటం, తప్పులు చేసి కేసుల నుంచి తప్పించుకోవడం. ఆంధ్రప్రదేశ్ నారా ఫ్యామిలీయా లేకపోతే వైఎస్ ఫ్యామిలీయా? ఇంకా జనంలో కూడా ఒక విసుగు అనేది ఉంది. వేరే ఆపర్చునిటీ లేకే మొన్న ఆ గుంపుకి ఓటేశారు. కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ వాళ్ళందరూ ఏకమయ్యారు. ఎలా అయినా సరే ఈసారి మేము అధికారంలోకి రావాలి. మీరు చూసిన దాంట్లో ఈ సీఎం నాకు బెస్ట్ అనిపించిన వాళ్ళు ఎవరు? నాకు ఎవరు బెస్ట్ అనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తే 2 బర్రెలు కొనుక్కుంటే మన 25 మందిని కవర్ చేయొచ్చు కదా అన్నాడు. ఓటు కొనకుండా గెలవడం సాధ్యమా? రాజకీయ నాయకులు చేసిన పొరపాట్ల వల్లే, వాళ్ళ స్వార్థపూరిత వ్యవహారాల వల్లే డబ్బుకి ఓట్లు వేయడం అనే పరిస్థితి కలిగింది. విజయ్ డబ్బులు ఇవ్వలేదు కదా ఓట్లకి. ఎక్కడైనా ప్రూఫ్ ఉందా డబ్బులు ఇవ్వలేదు అనేసి? ఇచ్చినట్టుందా ప్రూఫ్? అమరావతి గురించి మీ అభిప్రాయం? దేనికి సంబంధం లేకుండా అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వెళ్ళినట్టుగా వీళ్ళు చేస్తున్నారు. గాంధీనగర్లో 6 తర్వాత పెట్ట కూడా కనిపించదు. రేపు అమరావతిలో కూడా 6 గంటల తర్వాత ఎవరు ఉండరు. అమరావతి అనేది ఎప్పటికీ డెవలప్ కాదు. మరి జగన్ గారి మావిగన్ హీఈస్ డినౌన్సింగ్ అమరావతికి మాకు సంబంధం లేదు. క్యాస్ట్ పాలిటిక్స్ లేకుండా రాజకీయాలు చేయడము సాధ్యమేనా? ఆ ఓట్లు వేయించుకుని ఈ ఓట్లు వేయించుకోవాలనేది రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న విధానం. ఓకే, దీనికి పూర్తిగా కొత్త నిర్వచనం, కొత్త భాష్యం చెప్పాలన్న ఆలోచనతోనే మేము 3వ ప్రత్యామ్నాయంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని తెచ్చాం. ఒక ఫేమో లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తప్పితే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఒక నార్మల్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారి వైపు, ఆయన తీసుకొచ్చే పార్టీ వైపు ఏపీలో చలనం వస్తుందంటారా? ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే ఇన్ని లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఇస్తాము. మా టార్గెట్ 2029 సిస్టమాటిక్ వేలో వెళ్తున్నాము. సిస్టమాటిక్ వే అని అంటే మనీ లేని రాజకీయాలు అని అందరిలాగే మీరు అబద్ధాలు చెప్తారా? అంటే మీరు కొంచెం పెసిమిస్టిక్గా కాకుండా ఆప్టమిస్టిక్గా ఆలోచించండి. కింగ్ మేకర్ కాదు, కింగ్ అయి చూపిస్తాం. మీరు అటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వర్క్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వర్క్ చేశారు. ది బెస్ట్ పర్సన్ కొంతలో కొంత ఈయన బెటర్ అనిపించిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు వాళ్ళిద్దరితో నాకెందుకు, నేను కదా సీఎం అవ్వాలనుకుంటున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.